విజయవాడ నగరంలో మంత్రి నారాయణ్ సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా పుల్లేటికట్ట, దర్శిపేట, అవుట్ఫాల్ డ్రైన్లు, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ దిగువన వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలతో పాటు ఆటోనగర్ డంపింగ్ యార్డ్లను మంత్రి పరిశీలించారు. అవుట్ఫాల్ డ్రైన్లు ప్రవాహానికి ఇబ్బందిగా మారిన అక్రమ కట్టడాలు తొలగించాలని విఎంసీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇళ్లు కోల్పోయే వారికి టిడ్కో ఇల్లు ఇచ్చేలా ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ్ మాట్లాడుతూ నగరంలో చాలా చోట్ల డ్రైన్లు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. ఈ క్రమంలోనే ఆక్రమణలను మార్కింగ్ చేసి డ్రైన్లు వెడల్పు చేయాలని కమిషనర్ను ఆదేశించారని చెప్పారు. ప్రజల ఇబ్బందులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న మంత్రి నారాయణ్ వచ్చే వర్షాకాలం నాటికి విజయవాడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షం పడితే నీళ్లు ఫ్రీగా పోవటానికి 500 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసి దాంట్లో 55% పూర్తి చేసాం. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో విశాఖపట్నం పాపులేషన్ 20 lakhs, తర్వాత మనకున్న మున్సిపాలిటీలో పెద్దది విజయవాడ. 2011 ప్రకారం 10.34 lakhs పాపులేషన్, 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకంటే జనరల్గా 2011లో సెన్సస్ చేశారు, తర్వాత సెన్సస్ చేయాల, అందువల్ల ఆ డేటానే మనం మాట్లాడతాం. అయితే రోజు రోజుకి సిటీలు పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూ ఉండేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని 2014లో 500 కోట్లు శాంక్షన్ చేసాం. అంటే రాబోయే 30 సంవత్సరాల్లో టౌన్స్ ఎలా డెవలప్ అవుతాయి, ఎంత ఎక్స్టెన్షన్ అవుద్ది, దానికి తగ్గట్టుగా డ్రైన్స్ ఎంత ఉండాలి, అవుట్ఫ్లో ఎంత ఉండాలి, ఇవన్నీ చేస్తే గత ప్రభుత్వం దాన్ని ఆపేస్తుంది. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వర్షం వస్తే దాదాపు విజయవాడలో 5-6 రోడ్లు 2 అడుగులు 3 అడుగులు అవుతుంటున్నాయి. దీనికి యాక్చువల్గా ఇవాళ అధికారులని ప్రజాప్రతినిధులు తీసుకొని నేను ఈరోజు యాక్చువల్గా కొన్ని ఏరియాస్ తిరగడం జరిగిందండి. పుల్లెట్ డ్రైన్ అనేది ఒకటి ఉంది, సిద్ధార్థ కాలేజీ, లైలా కాలేజీ, పాలిక్లినిక్ ఏరియా. ఎందుకంటే ఎక్కువగా అక్కడ బ్లాక్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ టు దర్శిపేట, ఆ ఏరియా ఇవాళ విజిట్ చేశాను. అదేవిధంగా బెన్ సర్కిల్ ఏరియా, ఫ్లైఓవర్ కట్టారు కానీ వాళ్ళు వాటర్ పోయేదానికి పట్ల. అప్పటికి మా కమిషనర్ గారు ఒక వరుసలో గ్రిల్ పెట్టారు, అది 2వ వరుస కూడా పెట్టాలి. తర్వాత క్రాస్ ఇది కూడా ఇవ్వాలి. ఇప్పుడే నేషనల్ హైవే వాళ్ళకి చెప్పాను, మీరు పర్మిషన్ ఇచ్చేయండి, మున్సిపల్ కార్పొరేషన్ కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు ఢిల్లీ ఫైల్ పంపించి ఆ నుంచి వచ్చేలోపు చాలా టైం అయిపోతుంది. అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకని మీరు పర్మిషన్ ఇచ్చేయండి, ఆ డ్రైన్స్ పార్ట్ వరకు మున్సిపల్ కమిషనర్ గారు కంప్లీట్ చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా పకిరగూడెం ఈ ఏరియా కూడా రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఒకటే నేను యాక్చువల్గా ఇవాళ ఆ సిద్ధార్థ లైలా కాలేజీ పాలిక్లినిక్ ఏరియా చేస్తే 10 అడుగులు ఉండాల్సిన డ్రైన్ 2 అడుగులు 1.5 అడుగుకి వచ్చింది. నీళ్ళు ఎలా పోతాయండి? వర్షం వచ్చినప్పుడు ఒరిజినల్గా కొన్ని దగ్గర 10 అడుగులు ఉంది, 10 అడుగుల్లో నీళ్లు ఫుల్గా వస్తున్నాయి. కొద్ది దగ్గరికి వచ్చేళ్ళకి 2 అడుగులు 1.5 అడుగు 1 అడుగు. ఆ నీళ్ళు ఎలా పోవాలో వెనక దంతున్నాయి. ఇవాళ అందుకనే మా ఈఎన్సీ గారిని, సిఈని, ఎస్సీలని, వీళ్ళందరినీ మార్నింగ్ 7కే పంపించా. 7 గంటలకు పోయి మీరు మొత్తం స్టడీ చేయండి, నేను వస్తాను, మీరు ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాను, నేను కమిషనర్ గారు పొలిటికల్ పీపుల్ వస్తాం, మాట్లాడతామని చెప్పి యాక్చువల్గా ఇవన్నీ తిరగడం జరిగింది. ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నేను ఒక్కటే చెప్పేది, ఎక్కడైతే డ్రైన్స్ ఓపెన్ చేయాలో ఆ డ్రైన్స్ ఓపెన్ చేయడానికి ఎవరన్నా నిరుపేదలు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి టిట్కో హౌస్ కానీ ఏదైనా హౌస్ ఇస్తాం, దానికి రీప్లేస్మెంట్కి పోక తప్పదు. ఇక్కడ ఒకటే సొల్యూషన్, 10 అడుగుల యొక్క డ్రైన్ కొన్ని దగ్గరలో ఉంది, అది కొద్ది దగ్గర వేలకు 2 అడుగులు 1 అడుగు ఉంది. ఎందుకంటే అటు ఇటు ఆక్యుపై చేశారు. దాన్ని వైడెన్ చేయకుండా ఉంటే ఏం చేసినా, సిల్ట్ తీసినా, ఏం చేసినా కానీ ఉపయోగం ఉండదు. అందువల్ల ఆ డ్రైన్స్ని దానికి కావాల్సిన బడ్జెట్ కూడా యాక్చువల్గా అటు మున్సిపల్ కార్పొరేషన్ కొంత సిఆర్డి ఇద్దరు కలిసి యాక్చువల్గా చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తున్నాను ఫైనాన్స్.
అందువల్ల నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, అటు ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చజెప్పండి. నచ్చజెప్పి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టం, పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వ లక్ష్యం కాదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా టిట్కో హౌస్ లాంటి హౌసెస్ ఎక్కడో ఒక దగ్గర ఇస్తారు. ఎక్కడన్నా వైడెన్ చేయాల్సి ఉంటే ఎవరన్నా ఆకుపోయి కట్టుకోనున్న ప్రహరీ గోడలు చూశాను. కొందరు ప్రహరీ గోడల కాలంలో కట్టేస్తున్నారు. వాళ్ళు కూడా మీ యొక్క ప్రహరీ గోడని కొద్దిగా మార్చుకుంటే ఖచ్చితంగా రేపు ఈ నెల నెక్స్ట్ మంత్ రెయిన్స్ ఉంటాయి. ఈ లోపల టెండర్లు పిలిచేయమన్నాను. ఆగస్ట్ ఎండ్ లోపల టెండర్లు పిలిచి ఓపెన్ చేసేయండి. వర్షాలు బాగానే సెప్టెంబర్ 1కి మొదలు పెట్టేసేసి 6 నెలల్లో విజయవాడ నగరంలో మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఈరోజు విజయవాడలో తీసుకుంటే మొత్తం 1266 కిలోమీటర్ల డ్రైన్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఆక్యుపై అయిపోయినాయి. ఎక్కడైతే ఆకుపోయినాయో అవి ఖచ్చితంగా వైడెన్ చేయక తప్పదు. వైడెన్ చేయకుంటే వర్షం వస్తే నీళ్ళల్లోనే కార్లు కావచ్చు, లేదా మనుషులు తిరగటం కావచ్చు, స్కూటర్లు కావచ్చు, నీళ్ళల్లోనే ఉండాల్సి వస్తుంది. అది కుదరదు. ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి నేను మరొకసారి విజయవాడ నగరం ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే కెనాల్స్ ఆక్యుపై చేసుకొని ఉండారో, కెనాల్స్ ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఆ కెనాల్ యొక్క వెడల్పు ఎంత ఉందో అది కమిషనర్ గారు యాక్చువల్గా మార్కింగ్ ఇస్తారు. ఆ మార్కింగ్ ప్రకారం వదిలేసి మీరు ప్రహరీ గోడలు కానీ ఏదైనా కట్టుకోండి. పేదలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా హౌసెస్ టిట్కో హౌస్ కానీ ఎక్కడో హౌస్ ఇవ్వడం జరుగుతుంది. సరే, లాస్ట్ టైం బుడమేరు పొంగినప్పుడు విజయవాడ చాలా దారుణం. ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అందరం కలిసి ఇరిగేషన్ వాళ్ళు ఆ కెనాల్ యొక్క వెడల్పు ఎంత ఉంచాలనే దాని మీద డిఫరెంట్ కమిటీలు వేసి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. ఎందుకంటే వెడల్పు తగ్గించి హైట్ పెంచుతాం బోత్ సైడ్స్ ట్రీట్మెంట్ వాళ్ళు కలిపి, లేదు వెడల్పే చేయాలా అనే దాని మీద వాళ్ళు యాక్చువల్గా టెక్నికల్ కమిటీ వేసుకున్నారు. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇప్పుడే మా కమిషనర్ గారికి చెప్పాను, అదేవిధంగా మా ఓఎస్టీలు కూడా చెప్పాను. ఇమీడియట్గా కమిషనర్ గారికి చెప్పాను, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇరిగేషన్ వాళ్ళతో వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తారో చేస్తే వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఏవైతే తొలగించాలో అవి యాక్చువల్ మున్సిపల్ శాఖ తీస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.